నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు హెర్నియా సమస్యతో బాధపడుతున్నారా? హెర్నియా అంటే ఏంటి? ఎలాంటి సందర్భాల్లో హెర్నియా ఎక్కువగా వస్తుంటుంది? హెర్నియాలను ఎలా నిర్ధారిస్తారు? హెర్నియా సమస్యలకు చికిత్సా విధానాలు వివరించేందుకు మనతో పాటు ఉన్నారు రెనోవా సెంచురీ హాస్పిటల్స్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ అశ్విని కుమార్ మైనేని గారు. వారిని అడిగే సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్, ముందుగా చెప్పండి, హెర్నియా అంటే ఏంటి? లక్షణాలు ఎలా ఉంటాయి? హెర్నియా అంటే మనకి ఏదైతే ఆ ప్లేస్లో ఉండాలో ఆ ప్లేస్లో ఉండకుండా బయటికి రావటం అనమాట. సో బేసికల్గా మనకి బాడీలో 3 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ స్కిన్ ఉంటుంది, తర్వాత ఫ్యాట్, తర్వాత మజిల్. సో ఆ మజిల్లో ఏమైనా డిఫెక్ట్ అయ్యి లోపల ఉన్న పేగులు కానీ లేకపోతే ఫ్యాట్ కానీ బయటకు వచ్చేదాన్ని హెర్నియా అంటాం. దానివల్ల ఏమవుతుందంటే నొప్పి రావటం, స్వెల్లింగ్ అంటే ఉబ్బరంగా కనపడటము, నొప్పి రావటం ఇట్లాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. సో దాని ప్లేస్లో ఉండకుండా వేరే చోటకు వచ్చిన దాన్ని హెర్నియా అని మనం పరిగణలోకి తీసుకుంటాం. హెర్నియా అంటే రకాలు ఏమైనా ఉంటాయా? ఇందులో ఎలాబరేట్ చేస్తారా? హెర్నియా అంటే మనకి మేజర్గా 2 అంటే ఒకటేమో పుట్టుకతోనే వచ్చేవి, రెండోది మనకి ఒక సర్జరీ అనేది జరిగిన తర్వాత వచ్చేవి. సో పుట్టుకతోనే వచ్చేవంటే ఇంగ్వైనల్ హెర్నియా అంటాం. అవి గజ్జల్లో ఉంటాయన్నమాట. సో జారటం అట్లా జరిగి మనకి ఈ హెర్నియా అనేది వస్తుంది. అది ఏ ఏజ్లోనే రావచ్చు. ఒకవేళ పుట్టుకతోనే అయినా కానీ చిన్నపిల్లలప్పుడు రావచ్చు, మధ్య వయస్కులో రావచ్చు, తర్వాత ఓల్డ్ ఏజ్లో కూడా రావచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇన్సిషనల్ హెర్నియా అంటాం. అంటే ఒకసారి పొట్ట మీద సర్జరీ జరిగాక ఆ కుట్టు కనుక పక్కకు జరిగితేనో లేకపోతే తెగిపోతేనో సో ఆ తర్వాత వచ్చేదాన్ని ఇన్సిషనల్ హెర్నియా అంటాం. సో మనకి ఏ హెర్నియా అయినా సరే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ట్రీట్మెంట్ చేయించుకుంటే మంచిది. అలాగే ప్రధానంగా లక్షణాలు ఒకే విధంగా ఉంటాయా, లేకపోతే ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటాయా? జనరల్గా మెయిన్ లక్షణాలు అంటేనేమో వాపు ఉంటాము, రెండోది నొప్పి రావటం. ఇంకోసారి ఏంటంటే జనరల్గా హెర్నియా అంటే పొట్టకు సంబంధించింది. అది మనం దగ్గినప్పుడు కానీ ముక్కినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ బయటకు వచ్చేసి లోపలికి వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో అట్లాంటప్పుడు బయటకు వచ్చేసి ఇరుక్కుపోయి లోపలికి వెళ్ళలేనప్పుడు నొప్పి ఎక్కువగా అయిపోయి చాలా ఇబ్బంది పడిపోతారు. లేకపోతే ఆ బయటకు వచ్చింది కనుక పేగు అయితే కనుక అది మడతబడి పొట్టొబ్బరించి మోషన్ అవ్వకుండా అవటం, వాంతులు అవ్వడం ఇట్లాంటివి జరుగుతాయి. ఇంకా లాస్ట్ స్టేజెస్ ఏంటంటే ఆ బయటకు వచ్చిన దానికి బ్లడ్ సప్లై అనేది తగ్గిపోయి ఇంకా విపరీతమైన నొప్పి, ఏం చేసినా తగ్గకపోవటము, జ్వరం రావటము ఇట్లాంటివన్నీ కూడా జరగవచ్చు. సో అందుకని అవన్నీ జరగకుండా జస్ట్ స్టార్టింగ్ స్టేజ్లోనే మనం ట్రీట్ చేసుకోగలిగితే చాలా కాంప్లికేషన్స్ అనేవి అవాయిడ్ చేసుకోవచ్చు. అంటే చాలామంది మీరు చెప్పినట్టుగా పెద్దవాళ్ళు అయితే మనకి సింటమ్స్ చూసుకోవచ్చు, కానీ చిన్నపిల్లలకి పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. ఏ విధమైన సింటమ్స్ ద్వారా పేరెంట్స్ అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు జనరల్గా వాళ్ళకి గజ్జల్లోనూ టెస్టికల్స్ దగ్గర వస్తుంది వాళ్ళకి, దాన్ని ఏమంటారు, వాపు అనేది. సో అది ఎప్పుడు పిల్లలు ఏడుస్తూ ఉంటారు, ఏడ్చినప్పుడు కూడా పొట్టలో ప్రెషర్ అనేది పెరుగుతుంది, దగ్గు తుమ్మటం అలాంటివప్పుడు గమనించవచ్చు అనమాట. ఇదేంటి ఇట్లా స్నానం చేయించినప్పుడు అట్లా ఏడిసినప్పుడు మనకి అట్లా చూసినప్పుడు తెలుస్తుంది. సో దాని ద్వారా మన పేరెంట్స్ అనేవాళ్ళు సంప్రదించవచ్చు దాని గురించి. అలాగే మీరు ఇంతకుముందు అన్నట్టు ఎర్లీగా తెలుసుకుంటే కనుక దానికి ట్రీట్మెంట్ అనేది మంచిగా ఉంటుందని చెప్తున్నారు. ఈ స్టేజ్లో ఉందని మనకి ఎలా తెలుస్తుంది? పేషెంట్స్ జనరల్గా అన్ని స్టేజ్ల్లో వస్తారు. ఫస్ట్లో వచ్చేవాళ్ళు ఎట్లా అంటే వాపు స్టార్ట్ అయింది, నొప్పి స్టార్ట్ అయింది, నడిచినప్పుడు ఎక్కువ అవుతుంది, పడుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. ఇవి ఇనిషియల్ సిమ్టమ్స్ అనమాట. కొంతమంది ఏంటంటే బయటకు వచ్చేసి ఇన్నాళ్ళు అట్లా ఉండింది, ఇప్పుడేం బయటకు వచ్చేసి లోపలికి వెళ్ళట్లేదు, ఇది నెక్స్ట్ సిమ్టమ్. అట్లా కొంతమంది ఏమో సిగ్గుతోనో దేనితోనో చెప్పుకోకుండా ఇంకా లాస్ట్ స్టేజెస్ మొత్తం బయట ఉన్నప్పుడు నొప్పి, సివియర్ పెయిన్, వామిటింగ్స్, కాన్స్టిపేషన్ దీంతో వస్తారు. అసలు హెర్నియా రావడానికి కారణాలు ఏమై ఉంటాయి? చెప్పినట్లు పుట్టుకతోనే కొన్ని డిఫెక్ట్స్ అనేవి ఉంటాయి. అంటే మేల్స్లో అయితే కనుక టెస్టిస్ అనేది బాడీలో ఉండి తర్వాత కిందకు జారుతుంది అనమాట. సో ఆ సమయంలో జారినప్పుడు ఆ హోల్ కనుక సరిగ్గా పూడుకోపోతే కనుక అక్కడ హెర్నియా రావచ్చు. ఇంకొకటి మన పొట్టలో వీకెస్ట్ పాయింట్ ఇస్ ద అంబలికస్. అంబలికస్ అంటే బొడ్డు. సో దాని దగ్గర వీక్నెస్ అయ్యి, అంటే ఎట్లా అవుతుంది అంటే అధిక బరువు, పొట్ట పెరుగుకుంటూ పోతే ఆ ఏరియా ఇంకా వీక్ అయిపోయి అక్కడ హెర్నియా రావచ్చు. లేకపోతే ఇంకా పొట్ట ఎక్కడ పెరుగుతుంది? ప్రెగ్నెన్సీలో పెరిగి ఆ ఏరియా వీక్ అయిపోయి కూడా అక్కడ రావచ్చు అనమాట. సో అట్లా ఒకటి రావచ్చు. మూడో విధం ఏంటంటే ఇంతకుముందు సర్జరీ అయిన వాళ్ళు, సో సర్జరీ అయ్యి ఆ ప్లేస్లో హెర్నియా వస్తాయి, అదే కుట్టు ఊడిపోయి ఆ ప్లేస్లో హెర్నియా అనేది కూడా రావచ్చు.
అంటే జెంట్స్ కంటే కూడా లేడీస్ కొంచెం సెన్సిటివ్గా ఉంటారు అండ్ వాళ్ళకి ఈ హెర్నియా వస్తే మనం ఎలా ఎర్లీగా తెలుసుకోవాలంటారు? ఎలాంటి ప్రభావం లేడీస్లో చూపిస్తుంది ఈ హెర్నియా? హెర్నియా అనేది చెప్పినట్లే, ఇంతకుముందు చెప్పినట్లే, ఫస్ట్ స్వెల్లింగ్ లాగా స్టార్ట్ అవుతుంది, దగ్గితే తుమ్మితే లేకపోతే ఎక్కువ నడిస్తే పెరుగుతూ ఉంటుంది, తనంతర్గత లోపలికి వెళ్ళిపోతుంటుంది. జనరల్గా లేడీస్లో చూసేది ఏంటంటే అంబిలికల్ హెర్నియా. ప్రెగ్నెన్సీ తర్వాత బొడ్డు అనేది లోపలికి ఉండాల్సింది ఫ్లాట్ అయిపోతుంది, లేకపోతే బయటికి పొడుచుకొస్తుంది. సో ఇట్లాంటిది అంబిలికల్ హెర్నియా. తర్వాత మనం లేడీస్లోనే చూస్తుంటాం సిజేరియన్ జరుగుతూ ఉంటాయి పిల్లలు పుట్టేటప్పుడు. సో అట్లాంటప్పుడు ఆ ఊండ్ నుంచి వచ్చే వాటిని కూడా ఇన్సిషనల్ హెర్నియాస్ అంటాం. సో ఏదైనా సరే ఫ్లాట్గా లేకుండా వాపులాగా రావటం, నడిచినప్పుడు దగ్గినప్పుడు ఎక్కువ అవటం, పడుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోవడం, ఇట్లాంటివి సూచనలు అనమాట. అసలు హెర్నియా కనుక మీరు అన్నట్టుగా ముదిరితే ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది? హెర్నియా ముదిరితే చెప్పినట్టు ఒట్టి ఫ్యాట్ వచ్చి చేరుకుంటే కనుక జస్ట్ నొప్పి ఒకటే వస్తుంది, లేకపోతే అది ఇన్ఫెక్ట్ అవుతుంది. కాకపోతే పేగు వచ్చి అడ్డం పడిందంటే కనుక బేసికల్గా ఏంటంటే ఒక పైప్ ఉందనుకోండి, మనం తొక్కి పెట్టామనుకోండి, నీరు అటు నుంచి ఇటు రాదు. సో అట్లాగే ఈ పేగు కూడా పైప్ లాంటిదే. సో మనం తినేది పైనుంచి వెళ్ళి అబ్జార్ప్షన్ జరిగి తర్వాత మలినంగా కిందకి రావాలి. సో అట్లా జరగట్లేదు అంటే కనుక మనం తిన్నట్టే వామిటింగ్ అవుతుంది, కిందకి వెళ్ళట్లేదు కాబట్టి మోషన్ ఫామ్ అవుతుంది. మోషన్ ఫామ్ అవునప్పుడు కాన్స్టిపేషన్ అవుతుంది. ఇంకా ఈ రెండింటి మధ్యలో ఇది ఏంటంటే బెలూన్ లాగా ఉబ్బే తత్వం ఉంటుంది అన్నమాట పేగుకి. సో అప్పుడు మనకి పొట్ట ఉబ్బరం అనేది బాగా ఎక్కువ జరుగుతుంది. సో ఇది ఒకటి అబ్స్ట్రక్షన్ అంటాం దాన్ని. తర్వాత స్ట్రాంగులేషన్ అంటాం. స్ట్రాంగులేషన్ అంటే బ్లడ్ సప్లై తగ్గిపోవటం. సో ఆ లోపల ఉన్న పేగు ఉబ్బి, హెర్నియాలో ఉన్న కూడా పేగు కూడా ఉబ్బి దాని బ్లడ్ సప్లై అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. కట్ ఆఫ్ అయిపోతే అది చచ్చిపోయినట్లు అయిపోయి తర్వాత మనము ఆ పేగును తీసేసి మళ్ళీ జోడించడం అట్లాంటివి చేయాల్సిన అవసరం కూడా పడవచ్చు అనమాట. అంతవరకు కూడా వెళ్తుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ పేగు కొంచెం అంటే ఇప్పుడు మనకి పైపుని తొక్కి పెట్టేస్తే ఎక్కడన్నా హోల్ ఉంటే దాంట్లోంచి వాటర్ బయటకు వస్తుంది కదా, అట్లాగే ఎక్కడన్నా వీక్ స్పాట్ ఉంటే కనుక పేగు అనేది పగిలి అక్కడి నుంచి మలినం అంతా లీక్ అయ్యి కాంప్లికేషన్స్ అనేవి పెరిగిపోతుంటాయి. ఎట్లా అంటే కొన్నిసార్లు మన దగ్గరికి వచ్చిన తర్వాత కొన్నిసార్లు బతకని పరిస్థితులు కూడా వస్తాయి అన్నమాట. సో అందుకని ఎర్లీగా డయాగ్నోస్ చేసుకుంటే మనం దీన్ని ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. అసలు ఈ హెర్నియాని ఎలా నిర్ధారిస్తారంటే ఏ టైప్ ఆఫ్ టెస్ట్ వల్ల మనం కన్ఫర్మ్ చేయొచ్చు? ఒకటి ఫస్ట్ క్లినికల్గా మనం చూసుకోవచ్చు, మనం చూసి చెప్పటము, టచ్ చేసి అక్కడ హెర్నియా ఉంది అని చెప్పుకోవడం. రెండోది దాన్ని అల్ట్రాసౌండ్, సింపుల్ టెస్ట్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అనేది చేసుకుంటే కూడా మనకు దాని ద్వారా తెలుస్తుంది. ఇంకొంచెం కాంప్లికేటెడ్ హెర్నియా మల్టిపుల్ టైమ్స్ వచ్చింది అంటే కనుక అప్పుడు సిటీ స్కాన్ చేస్తాం. సిటీ స్కాన్లో అంతా క్లియర్ కట్గా తెలిసిపోతుంది. అంటే ఈ హెర్నియాలు వాటంతటా అవి తగ్గిపోతాయా? కన్ఫర్మ్గా ట్రీట్మెంట్ అనేది అవసరం అవుతుందా? హెర్నియా అనేది మెకానికల్ డిఫెక్ట్. సో ఒక మజిల్లో హోల్, సో అది వాటంతటా అవి తగ్గే అవకాశమే లేదు. అంటే అంబిలికల్ హెర్నియా అని చెప్తున్నాను కదా, ప్రెగ్నెన్సీలో పైకి వచ్చి అవి ప్రెగ్నెన్సీ తగ్గిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కానీ మామూలు వేరే రకాల హెర్నియాలు అయితే వాటంతటా తగ్గే అవకాశం మందులు కానీ ఎట్లాంటివి లేవు. ఈ హెర్నియాకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అంటే సర్జరీ చేయాలా లేకపోతే మందులతో తగ్గించే ఛాన్సెస్ ఏమైనా కొంత అయినా ఉండొచ్చా? మందులతో అంటే ఇప్పుడు ఒకటే ఒక హెర్నియా ఏంటంటే బొడ్డు దగ్గర వచ్చే హెర్నియా, అంబిలికల్ హెర్నియా. దాన్ని ఏంటంటే ఏమన్నా బరువు తగ్గి కొంచెం అంటే అన్నిటికీ బొడ్డు దగ్గర ఉన్న హెర్నియాకి అన్నిటికీ ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు, అంటే చిన్నగా ఉంటాయి కొంచెం. దానివల్ల అదేంటంటే ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత తగ్గిపోతుంది ఒకటి. ఇంకొకటి అధిక బరువు ఉన్న వాళ్ళు కొంచెం బరువు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో అదొక్కటే తప్పించి మందులు అంటూ ఏమీ లేవు. అండ్ ట్రీట్మెంట్ విషయానికి వస్తే డెఫినెట్గా డిఫెక్ట్ సైజుని బట్టి మనకి ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. చిన్నదైతే కనుక ఒక 2 కుట్లు వేసేసి దాన్ని అట్లాగా బయటకు వచ్చిన దాన్ని లోపల పంపేసి, అంటే ఆ కుట్లు కూడా వేసేవి కరగని కుట్లు ఉంటాయి, అట్లాంటివి వేసి సెట్ చేయొచ్చు. లేకపోతే మేజర్గా చేసే ఆపరేషన్ అంటే మెష్ పెట్టడం. అంటే ఉన్న దానికి కొంచెం దన్ను ఇస్తున్నాం అనమాట. అక్కడ వీక్ అయిపోయిన మజిల్కి ఇంకొంచెం దన్నులాగా ఒక మెష్ పెట్టి దాని మీద స్కిన్ అనేది క్లోజ్ చేస్తాం. ఈ మెష్ ఎందుకు అంటే రికరెన్స్, అంటే ఈ హెర్నియా అనేది ఒకప్పుడు ఈ మెష్ అనేది పెట్టినప్పుడు మళ్ళీ వచ్చే అంటే కుట్టు ఊడిపోతే మళ్ళీ వేస్తాం, కుట్టు మళ్ళీ ఊడిపోవచ్చు కదా. సో అట్లాంటి అవకాశం లేకుండా ఈ మెష్ పెడితే మళ్ళీ వచ్చే అవకాశాలు అనేది తగ్గిపోతాయి.
అలాగే ఒకప్పుడు సర్జరీ అంటే వేరు, ఇప్పుడు సర్జరీ అంటే వేరు. అంటే ఆధునిక పద్ధతులు కూడా వచ్చేసాయి. సో భయపడే స్టేజ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ సర్జరీ చేసుకునేందుకు కొంచెం హ్యాపీగానే ఫీల్ అయ్యే స్టేజ్కి వచ్చాం. సో రెనోవాలో ఏ టైప్ ఆఫ్ పద్ధతులు ఉన్నాయి? సో లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే కీహోల్ సర్జరీ. చాలామంది దీనికి లేజర్ సర్జరీతో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. లాప్రోస్కోపీ అంటే కీహోల్ అంటే అంటే ఎంత కీహోల్ అంటే 1 సెంటీమీటర్ ఒక చోట అండ్ 5 mm అంటే 0.5 సెంటీమీటర్ 2 చోట్ల ఇట్లాగా రంధ్రాల ద్వారా మనము సర్జరీ అనేది చేసుకోవచ్చు. సో ఇట్లాగా ఆ మెష్లు కూడా మనకు దానికి తగ్గట్టే వచ్చాయి అనమాట. సో లోపల పెట్టేసుకునే మెష్లు. సో ఇవేంటంటే బేసికల్గా లాప్రోస్కోపీ ఓపెన్ అంటే ఈ ఓపెన్ అనేది ఎప్పుడు మనకి నేర్చుకుని ఉండాలి అండ్ ఆప్షన్ ఉంచుకోవాలి కూడా. ఓపెన్ అంటే ఏదో పెద్ద సర్జరీ దానివల్ల మళ్ళీ పెద్ద ప్రాబ్లమ్స్ అవుతాయి అని కాదు. ఎక్కడ ఓపెన్ చేయాలో అక్కడ ఓపెన్ చేయాలి. ఎందుకంటే పెద్ద పెద్ద డిఫెక్ట్స్ ఉన్నప్పుడు అది ఓపెన్ సర్జరీ చేసుకోవాలి. లాప్రోస్కోపీ అంటే ఈ అంబ్లికల్ హెర్నియాలు కానీ చిన్న డిఫెక్ట్స్ ఉన్నప్పుడు అట్లాంటప్పుడు డెఫినెట్గా మనము లాప్రోస్కోపీ అనేది చేసుకోవచ్చు. సో ఆధునిక పద్ధతి అంటే కనుక లాప్రోస్కోపీ డెఫినెట్గా. సో దాని చిన్న చిన్న కీ హోల్స్ ద్వారా చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. వన్స్ హెర్నియాకు ట్రీట్మెంట్ తీసుకున్న అనంతరం మళ్ళీ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? అసలు దీని నివారణ ఎలాగా? చెప్పినట్టు ఒకప్పుడు అయితే కనుక జస్ట్ ఆ డిఫెక్ట్ని క్లోజ్ చేసేసి వదిలేసేవాళ్ళు మెష్ అది పెట్టకుండా. దానికి చాలా ఎక్కువ రికరెన్సెస్ ఛాన్స్ అంటే మళ్ళీ వచ్చే అవకాశాలు ఉండేవి. ఎట్లా అంటే 60 to 70%, 50 to 70% దాకా అవకాశం ఉండేది అన్నమాట. కాకపోతే మనకి ఇప్పుడు కొత్త అంటే ఎవరైనా సరే ఇంతకుముందు చేసిన తప్పుల నుంచే తెలుసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. సో అట్లాగే మెష్ పెట్టాలి అని తెలిసి వచ్చిన తర్వాత కనుక ఆ ఛాన్స్ 1 to 5%కి పడిపోయిందనమాట. అలాగే డాక్టర్ చాలా వరకు కూడా సర్జరీస్ అన్నా సరే ట్రీట్మెంట్స్ అన్నా సరే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్తుంటారు. హెర్నియా సర్జరీ అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? సో డెఫినెట్గా సర్జరీ అంటే కోత, డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఎక్కడో చోట వేరే ప్రాబ్లం అనేది క్రియేట్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే హెర్నియా సర్జరీస్ మేము ఎంత కామన్గా చేస్తుంటామంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అంత కామన్గా తగ్గించేసాం. సో మెయిన్గా వచ్చే కాంప్లికేషన్ అంటే ఆ మెష్ పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్ రావచ్చు. కానీ దాన్ని కూడా చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకుని చాలా క్లీన్గా ఫస్ట్ కేస్ లాగా చేసుకుంటూ ఓటీ క్లీన్ పెట్టుకొని మన గ్లౌస్ ఎప్పటికప్పుడు మార్చుకుంటూ తర్వాత మెష్ కూడా ఫ్రెష్ తీసుకోవడం అట్లాంటివన్నీ చేస్తే దాన్ని లెస్ దాన్ 1% కింద తీసేసుకోవచ్చు. సో మనకి సర్జరీ వల్ల వచ్చే అడ్వాంటేజ్ 100%, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ 1%. సో డెఫినెట్గా సర్జరీయే మనకి బెనిఫిట్స్ ఎక్కువ ఇస్తుంది. కాబట్టి ఈ చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే దానికి భయపడి సర్జరీ చేయించుకోకుండా మేజర్ ప్రాబ్లమ్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదన్నది నా ఉద్దేశం. అండ్ అలాగే చిన్నపిల్లలు, వయసు అయిపోయిన వాళ్ళు, లేడీస్, వీళ్ళు ముగ్గురు సెన్సిటివ్ ఉంటారు కదా. సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అండ్ కొంతమంది వచ్చేసి ఆఫీస్కి వెళ్ళాల్సిన పరిస్థితులు ఉంటాయి. అంటే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఎవరు సపోర్ట్ ఉండరు. సో ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళు ఎన్ని రోజుల తర్వాత వాళ్ళ పనులకు వెళ్ళొచ్చు? సో చిన్నపిల్లల్లో అయితే కనుక జనరల్గా మనకు మెష్ పెట్టాం. ఎందుకంటే పెరిగే వయసు కాబట్టి మెష్ దాన్ని హిండరెన్స్ ఉంటుంది అనమాట, మెష్ వల్ల కానీ అది పెట్టాం. అండ్ లేడీస్లో అయితే కనుక యాక్చువల్గా చెప్పాలి అంటే లేడీస్ సర్జరీని బాగా తట్టుకుంటారు జెంట్స్ కంటే. వాళ్ళల్లో తట్టుకునే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. అందుకే ఫీమేల్ బేబీస్ అయినకి ఎక్కువ కెపాసిటీ ఉంటుంది తట్టుకోవడానికి. సో డెఫినెట్గా లేడీస్ అనేవాళ్ళు తట్టుకుంటారు. కాకపోతే అది మనకి రివర్స్లో ఉంటుంది అనమాట సమాజంలో ఉద్దేశం అనేది. కాకపోతే లేడీసే బాగా తట్టుకుంటారు. పెద్దవాళ్ళల్లో అంటే డెఫినెట్గా ఈ మధ్య ప్రతి వాళ్ళకి షుగర్ బీపీలు అనేవి ఉంటున్నాయి. సో ఒకప్పుడు అవి పెద్ద కాంప్లికేషన్స్ లాగా ఫీల్ అయ్యాలి, ఇప్పుడు అలాగే ఏం ఫీల్ కావట్లేదు. షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ తగ్గించుకోవడం, బీపీ తగ్గించుకుని సర్జరీ చేయటము అండ్ వాళ్ళకి సంబంధించిన రిస్కులు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం. కొంతమందిలో ఏంటంటే లాప్రోస్కోపీ సర్జరీ చేయడానికి మనకి జనరల్ అనస్థీషియా ఇవ్వాలి. సో ముసలి వాళ్ళల్లో అది అవ్వదు. అప్పుడు తప్పకుండా ఓపెన్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. అంటే వెన్నులో ఇంజెక్షన్ ఇచ్చుకున్న అంతవరకు ముద్దు బారిపోయేలాగా చేసుకుని అట్లాగనమాట. అండ్ రెండో క్వశ్చన్ ఏంటంటే రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఒకటి ఊబకాయం ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. అండ్ బేసికల్గా హెర్నియా అనేది ఎప్పుడు పెరుగుతుందంటే మన పొట్టలో ప్రెషర్ పెరిగేటప్పుడు. సో ప్రెషర్ ఎప్పుడెప్పుడు పెరుగుతుంది? ఒకటి ఊబకాయం వల్ల పెరుగుతుంది, తుమ్మటం దగ్గటం వల్ల పెరుగుతుంది, మోషన్కి వెళ్ళటానికి ఇబ్బంది పడుతూ ముక్కటం వల్ల పెరుగుతుంది. అట్లాగే పెద్దవాళ్ళలో తీసుకుంటే కనుక ఏజ్ పెరిగే కొద్దీ మూత్రం వెళ్ళేది దారి సన్నగా అవుతూ ఉంటుంది, దానికి కూడా వాళ్ళు ముక్కుతూ ఉంటారు. సో వీటిలన్నిటి వల్ల మనకి హెర్నియా పెరిగే అవకాశం ఉంటుంది అనమాట.
సో అట్లాంటివి ఎంతవరకు ఈజీగా అయితే అంతవరకు తగ్గించుకుంటే కనుక మనకి హెర్నియా అనేది ప్రోగ్రెస్ అవ్వకుండా చూసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ సర్జరీ ఎన్ని రోజుల బెడ్ రెస్ట్ అనేది అవసరం ఉంటుంది? జనరల్గా ఒక 2 weeks అనేది అవసరం ఉంటుంది. దాని తర్వాత వాళ్ళ పనులకి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఈ మధ్య సాఫ్ట్వేర్ వాళ్ళైతే కనుక వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి సో అట్లాంటి 1 weekలో కూడా చేసుకోవచ్చు అని నేను చెప్తున్నాను అనమాట. అండ్ ఈ హెర్నియా అసలు రావడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? లైఫ్ స్టైల్లో ఏ చేంజెస్ వల్ల ఈ హెర్నియా రావడానికి ఆస్కారం ఉంటుంది? ఒకటే లైఫ్ స్టైల్ ఏంటంటే ఊబకాయం. ఈ మధ్య చాలా మంది దాంతోనే బాధపడుతున్నారు. సో అది హెర్నియా యాజ్ సచ్ ప్రైమరీగా రావడానికి ఒక ఇది రిస్క్ ఫ్యాక్టర్. రెండోది ఒకసారి వచ్చిన తర్వాత సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం వీళ్ళల్లో ఉంటుందన్నమాట. సో ఏదన్నా చేంజ్ చేసుకోవాలి అంటే కనుక ఇది ఒకటి డెఫినెట్గా ఈ ఊబకాయాన్ని తగ్గించుకోవడం, ప్లస్ ఇంకోటి నేను చెప్పినట్టు కాన్స్టిపేషన్. సో కాన్స్టిపేషన్ అనేది కొంచెం అవాయిడ్ చేసుకుంటూ, అంటే ఇప్పుడు మన ఫుడ్స్లో చాలా వెస్టర్నైజ్ అయిపోవటం వల్ల ఫైబర్ అనేది తగ్గిపోయింది. సో దానివల్ల చాలామంది కాన్స్టిపేషన్తో బాధపడుతున్నారు. సో అట్లాగా కొంచెం ఫుడ్ చేంజెస్ చేసుకుంటూ అవసరమైనప్పుడు కాన్స్టిపేషన్ కోసం సిరప్స్ తీసుకుంటూ ఉంటే మనకి కొంచెం ఇవన్నీ అవాయిడ్ చేసుకోవచ్చు. మీరు ఇంతకుముందు అన్నట్టు డాక్టర్, ఒకవేళ హెర్నియా వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వస్తే పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? మళ్ళీ అంటే దానికి కూడా మాకు ఆల్రెడీ అంటే ఇంతవరకు మళ్ళీ వచ్చినవే చాలా ట్రీట్ చేస్తున్నాము. సో దానికి అనుగుణంగా కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ అయినాయి. ఒకవేళ ఫస్ట్ మనం ఓపెన్ చేసాం అనుకోండి సర్జరీ, సెకండ్ టైం లాప్రోస్కోపీగా చేసుకోవచ్చు, లోపల నుంచి చేసుకోవచ్చు. ఎందుకంటే 2 ప్లేస్లు వేరే వేరే మెష్ పెట్టేది. అట్లాగా కాకుండా ఓపెనే చేయాలంటే అప్పుడు కూడా మళ్ళీ వెళ్ళి చేసేసి మళ్ళీ ఆ మెష్ మీద ఇంకో మెష్ పెట్టి రావడము. అంటే చేసిన దగ్గరే మళ్ళీ చేసినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ రావడం కానీ, వాళ్ళకి ఇతర డిసీజెస్ రావడం కానీ ఆస్కారం ఏమైనా ఉంటుందా? జనరల్గా ఎక్స్పెక్ట్ చేయమమ్మా. అండ్ డెఫినెట్గా అట్లాంటివి అయినప్పుడు పేగు అతుక్కుపోయి ఉంటుంది, దానికి వాటికి ఇంజురీ జరగటం అనేది డెఫినెట్గా జరుగుతుంది. సో ఆ జాగ్రత్తలు తీసుకుంటూ, అందుకే మా చదువులో కూడా ఎట్లా ఉంటుందంటే MBBS ఫస్ట్, తర్వాత MS జనరల్ సర్జరీ, తర్వాత సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ సూపర్ స్పెషాలిటీ. సో స్పెషాలిటీ పెరిగిన కొద్దీ మా ఫస్ట్ అవగాహన పెరుగుతుంది, ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది, ఈ కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేసే ఎక్స్పీరియన్స్ కూడా మా దగ్గర ఉంటుంది అనమాట. సో రెండోసారి వచ్చినప్పుడు డెఫినెట్గా ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే బెటర్, చిన్న వాళ్ళ దగ్గర కాకుండా. చాలామంది ఏమనుకుంటారంటే తక్కువలో అయిపోతుంది, ఊళ్ళోనే చేయించుకుందాము, అట్లాంటి ఆలోచనలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఆ తర్వాత కాంప్లికేషన్ ఏంటంటే ఇంకా ఎక్కువ డబ్బులు అయిపోతాయి, మళ్ళీ మా దగ్గరికే రావాలి అట్లా. అందుకే ఫస్టే మనం జాగ్రత్తగా చేయించుకుంటే కనుక ఈజీగా అయిపోతుంది, కాంప్లికేషన్ లెస్గా అయిపోతుంది. అలాగే డాక్టర్, మీరు అన్నట్టుగా పుట్టగొడుగుల్లో వచ్చేసాయి ఈ రోజుల్లో హాస్పిటల్స్ అన్నీ కూడా. మీరు అన్నట్టు ఇది మంచిది ఇది చెడ్డదని ఎలా తెలుసుకోవాలి, జనాలు ఎలా అవగాహన ఉండాలి? అదే చెప్తా, అది ఒకటి డిగ్రీని బట్టి ఒకటి కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది, అండ్ ఎంతకాలంగా చేస్తున్నారు, ప్లస్ హియర్సే ఉంటుంది కదా, ఈ డాక్టర్ అయితే మంచిగా చేస్తారు, లేకపోతే మనకి తెలిసిన డాక్టర్ ఉంటారు ఒకళ్ళు ఎప్పటి నుంచి వచ్చినప్పటి నుంచి, వాళ్ళు సిఫార్సు చేసిన డాక్టర్ అయిన దగ్గరికైనా వెళ్తే, అంటే కొంచెం ఫైనాన్సెస్ అటు ఇటు అయినా కొంచెం వెరవకుండా కొంచెం బెటర్ హాస్పిటల్, అంటే అన్ని స్పెషాలిటీస్. ఇప్పుడు ముసలి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి హార్ట్ డిసీజ్ ఉంటుంది, డయాబెటీస్ ఉంటుంది, హైపర్ టెన్షన్ ఉంటుంది, వీళ్ళు ఏంటంటే మల్టీ మోడల్గా ట్రీట్ చేయాలి. ఒకటే జస్ట్ సర్జరీ అనుకుని వెళ్ళకుండా అన్ని డాక్టర్లు ఉండే చోటుకి వెళ్తే మనకి ఏమైనా కాంప్లికేషన్ అయినా ఇమీడియట్గా ట్రీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తే కనుక బెటర్, అంటే కొంచెం కాంప్లికేటెడ్ కేసెస్ అట్లీస్ట్. అండ్ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఒకవేళ ఏ ట్రీట్మెంట్ అయినా సరే కాస్ట్ ఎంత ఉంటుందో అని ఫస్ట్ థాట్ వస్తుంది. సో హెర్నియాకి సంబంధించి కాస్ట్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా, ఆడియన్స్కి ఏం చెప్తారు ఒక అవగాహన కోసం? డెఫినెట్గా ఓపెన్ సర్జరీ అయితే కనుక తక్కువ ఉంటుంది కాస్ట్. మనం లాప్రోస్కోపీ అనేసరికి 1 lakh అలా అనుకోండి. లాప్రోస్కోపీ అనేది 1 lakh ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఎందుకు అంటే ఆ లోపల యూస్ చేసే మెష్ ఏంటంటే డ్యువల్ లేయర్ మెష్ అంటాం. సో దానికోసంగా అది మెష్ ఒక 40,000 to 50,000 దాకా ఉంటుంది. ప్లస్ ఆ మెష్ని ప్లేస్లో పెట్టడానికి ట్యాకర్గా వాడాలి, అది ఒక 25,000 ఉంటుంది. సో అట్లాగా కొన్ని మనకి అడ్వాంటేజెస్ కావాలంటే కొంచెం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఎట్లాగైతే సైన్స్ అనేది ముందుకు వెళ్తుందో, డెవలప్మెంట్స్ వచ్చినాయో, డెవలప్మెంట్స్ ఎలా వస్తాయి విత్ ఎ కాస్ట్. సో అందుకని ఏమి ఎగ్జాబరెంట్ కానీ ఇది అని చెప్పినప్పుడు కొంచెం డాక్టర్ మీద నమ్మకం కూడా పెట్టుకుంటే బెటర్. అది
అలాగే డాక్టర్ ఇతర డిసీజెస్ ఉన్న వాళ్ళు లైక్ మీరు అన్నట్టు అధిక బరువు కావచ్చు, బీపీ, షుగర్, థైరాయిడ్, సో వీళ్ళకి హెర్నియా వస్తే కనుక వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు? వాళ్ళకి కూడా సర్జరీ చేయొచ్చా? డెఫినెట్గా చేయొచ్చు, అందులో డౌట్ లేదు. ఒకప్పుడులాగా కాదు. అందరిలో ఏంటంటే షుగర్, బీపీ కంట్రోల్ పెట్టుకుని, థైరాయిడ్ అనేది ఇంకా మామూలుగా రోజు పొద్దున్నే వేసుకునే మెడికేషనే. సో సర్జరీ రోజు కూడా వేసుకోమని చెప్తాం. అది బీపీ మెడికేషన్ ఏమన్నా ఎనస్థీషియా డ్రగ్స్తో కాంట్రడిక్ట్ అవ్వకుండా ఉంటే అది కూడా వేసుకోమని చెప్తాము. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొంచెం ఓరల్ అంటే ఫుడ్ ఇవ్వటం అనేది లేట్ అవుతుంది సర్జరీ తర్వాత, ముందు కూడా తీసుకోకుండా ఉండాలి కాబట్టి టాబ్లెట్స్ అనేవి వద్దని చెప్తాం. ఇన్సులిన్ ఇస్తాం అనమాట. చాలా మంది ఏం భయపడతారంటే అయ్యో ఇన్సులిన్ మళ్ళీ దానికి అలవాటు పడిపోతాం అనుకుంటాం. అట్లాంటిది ఏమి ఉండదు. సో ఆ పీరియడ్ వరకు ఇన్సులిన్ ఇచ్చుకుని తర్వాత మళ్ళీ మనం టాబ్లెట్స్ పెట్టేసుకోవచ్చు. అలాగే హెర్నియా వ్యాధి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మన ప్రోగ్రామ్ని చూస్తూ ఉంటారు. సో వాళ్ళు ట్రీట్మెంట్ అనగానే, సర్జరీ అనగానే భయపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి మీరేం చెప్తారు? ఏ సర్జరీ అయినా సరే ఫస్ట్ 2 రోజులు నొప్పి అనేది ఖాయం, అందులో వేరే మాట లేదు. కానీ బట్ ఆ నొప్పి తగ్గించుకోవడానికి కూడా మన దగ్గర మందులు ఉన్నాయి. కానీ వాళ్ళు కాంప్లికేషన్స్ అనేవి చూడరు, మేము చూస్తాం. సో అందుకని వాళ్ళు సరేలే లైట్గా తీసుకుంటారు. సో అట్లాగా సర్జరీ నొప్పికో లేకపోతే సర్జరీ అనే మాటకే చాలామంది భయపడిపోతుంటారు. సో ఇప్పుడు వచ్చే సర్జరీస్ అన్నీ చాలా వరకు నొప్పి తక్కువగా ఉంటాయి. ఓకే, అండ్ చాలా కాంప్లికేషన్స్ తక్కువగా ఉంటాయి సర్జరీస్లో. సో అందుకని సర్జరీస్ భయపడి ఇంకా పెద్ద కాంప్లికేషన్ తెచ్చుకోవద్దని నేను సలహా ఇస్తాను అన్నమాట. అలాగే డాక్టర్, మీరు ఇప్పటివరకు ఎన్ని హెర్నియా కేసెస్ చూసుంటారు? చూసిన కేసెస్లో కూడా ఏ వయసు నుంచి ఏ వయసు మధ్య ఎక్కువగా గమనించి ఉంటారు? హెర్నియా కేసెస్ చూడటం అంటే ఒక 50,000 దాకా చూసుంటానమ్మా. ఎందుకంటే అది మోస్ట్ కామన్ థింగ్ జరిగేది. నేనే ఒక 10,000 దాకా చేసుంటాను నా సర్జరీస్ అనేవి. సో ఇట్స్ మోస్ట్ కామన్లీ డన్. చాలామంది అనుకుంటారు మాకే వచ్చింది, ఇది రేరేమో, ఎవరు చేయలేరేమో అనుకుంటుంటారు. అట్లా కాదు. హెర్నియా అనేది చాలా కామన్ సర్జరీ, అంటే చాలా నీట్గా ఈజీగా చేసుకోగల సర్జరీ. సో అందుకని దాని గురించి పెద్ద భయపడాల్సిన అవసరం అయితే లేదు. అలాగే ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఏ రోగమైనా రావడానికి కారణం మెయిన్ లైఫ్ స్టైల్. సో హెర్నియా రాకుండా ఉండడానికి అట్లీస్ట్ ఒక లైఫ్ స్టైల్లో ఇలా ఉంటే బాగుంటుంది అని అంటే మీరేం చెప్తారు? ఒకటి, మన నోట్లోకి వెళ్తుంది ఏంటో మనం చూసుకోవాలి. అదే మనకి ఊబకాయానికి, మన కాన్స్టిపేషన్కి కారణం. సో ఈ 2 అవాయిడ్ చేసుకుంటమే మనం హెర్నియాని అవాయిడ్ చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. సో డెఫినెట్గా ఊబకాయం అనేది తగ్గించుకోవాలి. సింపుల్ వాకింగ్ ఈజ్ ఇనఫ్, నథింగ్ ఎల్స్. అంతకంటే పెద్ద జిమ్లకి వెళ్ళి చేసేయాల్సిన అవసరం లేదు. సో వాకింగ్ అనేది చేసుకుని ఊబకాయం తగ్గించుకుంటే యూ షుడ్ బి ఆల్ రైట్. అసలు ఈ హెర్నియా రాకుండా కంప్లీట్గా స్టాప్ చేయడం అంటే మీరు ఏం చెప్తారు? అది కుదరని పనమ్మా. హెర్నియా అనేది మనకు ముందే రాసి పెట్టి ఉంటుంది. సో అది లేట్ అవుతుందేమో కానీ డెఫినెట్లీగా వస్తుంది అది. కాకపోతే దాన్ని పెంచుకోకుండా ఉండటానికి ఈ పద్ధతులు, పెరిగాక సర్జరీ అనేది సింపుల్ అనేది కూడా నేను చెప్పడం జరిగింది. సో హెర్నియా అనేది ఎప్పటికైనా ఒకవేళ టెండెన్సీ ఉంటే కనుక ఎప్పటికైనా వస్తుంది అనమాట. అట్లా అలాగే ఏదైనా సరే ఇన్ని మంత్స్కి ఒకసారి బాడీ చెకప్ చేయించుకుంటే కొంచెం అవగాహన ఉంటుందని చెప్తుంటారు కదా, ఈ హెర్నియా విషయంలో ఎన్ని మంత్స్కి ఒకసారి ఏ టైప్ ఆఫ్ టెస్ట్ చేయించుకుంటే బెటర్ అని చెప్తారు? అదే చెప్తానమ్మా. స్క్రీనింగ్ అంటే అల్ట్రాసౌండ్ అబ్డమనే. ఓకే, సో అది మనకి కాంప్లికేట్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవడం అంటే పేషెంటే చెప్పేస్తాడు మనకి నొప్పి ఎక్కువ అవుతుంది అని చెప్పి. డెఫినెట్గా ఒక అల్ట్రాసౌండ్ అబ్డమెన్ అనేది ఈ మధ్య సర్వసాధారణంగా చేస్తున్నారు హెల్త్ చెకప్స్లో. సో దాంట్లో అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. అంటే ఎన్ని మంత్స్కి ఒకసారి చేయించుకోవచ్చు? అది 1 yearకి ఒకసారి, దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్. అదేమి అంటే చెప్తాను కదా, అల్ట్రాసౌండ్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, పేషెంట్కే తెలిసిపోతుంది అనమాట నాకు పెరుగుతుంది అని చెప్పి. రైట్ డాక్టర్, హెర్నియా అంటే ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది, ఎవరు ఏ సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి డౌట్స్ అన్ని కూడా చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్ అశ్విని కుమార్ మైనేని గారు. ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ.